పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సన్ఫ్లవర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటది, అంచనా ఉంటది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గాని, గన్నీ బ్యాగుల వ్యవస్థ గాని, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ గాని, హమాలీల వ్యవస్థ గాని ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా ఇంత బాధ్యత లేకుండా చేసిన సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు గాని, సన్ఫ్లవర్ గాని, వడ్లకు గాని ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్ లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ల పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదికమైన లారీలు పెట్టి, అమాలీలు పెట్టి, బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఇవి గోడౌన్లలో లేదా రైస్ మిల్లలో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించగా తప్పదని చెప్పి రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం.